దర్శి పట్టణంలో 1992 నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతివారి శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ 91.6 KDM మా ప్రత్యేకత. గుదువ వ్యాపారం కూడా కలదు. ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి. ప్రొప్రైటర్ దేవతి మహానంద. సెల్ 9866391300. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. మోటార్ సైకిల్ మెకానిక్స్ డే సందర్భంగా ఈరోజు దర్శి పట్టణంలో ఫ్రెండ్స్ మోటార్ సైకిల్స్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ మెకానిక్స్ ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల యూనియన్ భవనం వద్ద ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య జెండా ఎగరవేయటం జరిగింది. పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అరిగల దశరథ రామయ్య, షేక్ రసూల్, వీరయ్య, సుబాని, కాసిమొలి, అలాగే యూనియన్ అధ్యక్షులు షేక్ దర్బార్, వైస్ ప్రెసిడెంట్ అమరేశ్వరరావు, సెక్రటరీ గంజి రమేష్, ట్రెజరర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రశాన్ మూడో తారీఖు కాబట్టి ఈరోజు మేము మెకానిక్ డేగా ప్రకటించారు స్టేట్ యూనియన్ వాళ్ళు. కాబట్టి మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ 3వ తారీఖున మెకానిక్ డేగా మేము షాపులన్నీ మూసేసి అందరూ కలిసికట్టుగా ర్యాలీ చేసుకొని భోజనాలు అవి పెట్టుకొని ఉంటాము. ఈరోజు షాపులు అయితే తీము. అది మెకానికల్స్కి మోటార్ సైకిల్ మెకానిక్ సపరేట్గా ఒక డే అనేది ఉండాలని చెప్పి మేడే అంటే వాళ్ళందరూ చేసుకుంటారు. కాబట్టి అలా కాకుండా ఓన్లీ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్కి ఈరోజు జూలై 3వ తారీఖు మోటార్ సైకిల్ మెకానికల్కి సపరేట్గా ఒక డే కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు అనేది ఒక రోజు సెలవు కావాలని ప్రకటించాలని చెప్పేసి దాని గురించి మేము ఈరోజు షాపులు ఎవరు కూడా తీయకుండా ఎవరు వర్క్ చేయకుండా షాపులన్నీ మూసేసి మేము యూనియన్ తరఫు స్టేట్ వైడ్గా కూడా ఉంది ఇది. కాబట్టి మేము ర్యాలీగా చేసుకొని మేము కొంచెం యూనియన్స్ దగ్గర జెండా వందనం చేసుకొని భోజనాలు పెట్టుకుంటాము. మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏమైనా మెకానిక్ అనే యాక్సిడెంట్ జరిగినప్పుడు మాకు ఆర్థిక పరంగా ఎవరు ఒక రూపాయి కూడా ప్రభుత్వ పరంగా మాకు రావడం లేదు. ఏమైనా గవర్నమెంట్ ద్వారా కూడా మాకు ఏమైనా కొంచెం సబ్సిడీ డబ్బులు ఏమైనా లోన్లు ఇచ్చి రేంజీలు బొంచీలు ఏమైనా వగేరే అంతా ఇస్తే మేము దానికి చేసుకుంటా కొంచెం బాగా ఉంటామని చెప్పి రెంట్లో ఎన్ని పెరిగి ఉన్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి మా జీవితాలు. కొంచెం ఆలోచించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్గా అడుగుతున్నాం సార్.